తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో పాశాలమ్మ అమ్మవారి జాతర ముగింపు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. దేవస్థానానికి చేరుకున్న శ్రీనివాసరావును ఆలయ కమిటీ ఘనంగా సత్కరించారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ అన్నదాన కార్యక్రమానికి ₹1,00,000 విరాళం అందించారు. అంతేకాకుండా 1000 మంది మహిళల పేర్లు నమోదు చేసుకుని వారి నుండి 200 మందికి లక్కీ డిప్ ద్వారా కంబాల శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో ఉచితంగా చీరలు అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఆలయానికి ₹1,00,000 పాటు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ₹4,00,000, అదేవిధంగా కోరుకొండలోని మరికొన్ని దేవాలయాలకు ₹1,00,000 చొప్పున విరాళాలు అందించారు. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ తెలిసిందే. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేనున్నది కోరుకొండ దగ్గర కాపవరంలోని పాశాలమ్మ గుడి దగ్గర ఉన్నాం. ఈ పాశాలమ్మ గుడికి ఈ రోజున ₹1,00,000 విరాళం ఇచ్చే అన్నదానానికి ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం, హైందవులో చైతన్యం తీసుకురావడం కోసం, అన్ని మతాలని కలుపుకుని ముందుకు పోవడం కోసం అని చెప్పని మేము చేస్తున్న మీరందరూ చూడొచ్చు, స్త్రీమూర్తులు వేల మంది వచ్చారు. వీరందరికీ కూడా దాదాపుగా 1000 మందికి పైన